హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసునారెడ్డి. వంకాయ, మామిడికాయ, కోడిగుడ్లు వేసి కర్రీ చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సింది వంకాయలు, టమాటాలు, కోడిగుడ్డు అవి కావాలండి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మట్టి పాత్రలో వండుతున్నానండి. మట్టి పాత్రలో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. అవి కొంచెం దూరగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకున్నాం. ఇప్పుడు ఒక టమాటకాయ, మామిడికాయ ముక్కలు. మామిడికాయ అంతా వేయట్లేదండి, కొద్దిగా మీకు ఆ వంకాయలకు సరిపోయే పులుపు వరకే వేసుకోండి. మీ కూరకు తగ్గట్టే పులుపు వేసుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్, పసుపు, వేసి కలిపి కొంచెం మిరప్పొడి, తగినంత మిరప్పొడి వేసుకొని బాగా కలిపి కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకున్నాం. ఇది కొంచెం సేపు మగ్గించుకుంటే చాలా టేస్ట్గా తొందరగా ఉడికిపోతాయండి. మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకున్నాము. సగం వరకు వంకాయలు ఉడికిపోయాయి. ఇది మీడియం ఫ్లేమ్లోనే చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సన్నని మంట మీద ఎక్కువ నీళ్లు వేయకుండా ఇప్పుడు ఉడికించుకున్న గుడ్లని ఘాట్లు పెట్టి వేసుకున్నాం. నేనైతే 4 గుడ్లు తీసుకున్నానండి. 4ని ఘాట్లు పెట్టి అందులో వేస్తున్నాను. ఇలా కొంచెం సేపు మగ్గించుకొని కొంచెం వాటర్ పోసుకున్నామండి. కొద్దిగా, ఎక్కువగా లేదు. వంకాయలకి ఉడికేటట్టు సరిపోయే వరకు కొంచెం ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని, ఆ గుడ్లు కూడా ఎక్కుతుంది కదండి పులుపు అంతా, అందుకని కొంచెం వాటర్ పోసి మూత పెట్టి దగ్గర పడే వరకు ఉడికించుకుందాము. ఎంతో టేస్ట్గా ఉంటుందండి. కోడిగుడ్డు కూడా పుల్లగా ఎంతో టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూసి ఎలా ఉండేది నాకు కామెంట్ రూపంలో తెలపండి. అప్పుడప్పుడు మధ్యలో మూత తీసి కలిపి దగ్గర పడే వరకు ఉడికించుకోండి. నాకైతే ఒక 10 నిమిషాలు పట్టిందండి. అయిపోయిందండి కూర. ఇట్లా ఆయిల్ పైకి తేలుతుంది. ఎంతో టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉండేది నాకు కామెంట్ రూపంలో తెలపండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. చూస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.